ఆ ఊర్లో ఎవరిని కదిలించినా కిడ్నీ సమస్యలే. దేనివల్ల వస్తుందో కారణమేంటో తెలియదు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాధితుల్లో ఒక్కొక్కరు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చైనా ప్రాణాలు నిలబడటం లేదు. బాధితుల్లో వయసు మళ్లిన వారితో పాటు యువకులు, చిన్నారులు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే కిడ్నీ బాధిత గ్రామం అనంతారం గ్రామస్తులు సాక్షి టీవీని సంప్రదించగా వారి గోడును ప్రసారం చేసింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ప్రత్యేక సర్వే చేపట్టారు. బాధితుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. కిడ్నీ బాధిత గ్రామాల్లో సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. కొత్తగూడెం, వైరా నియోజకవర్గం పరిధిలోని కిడ్నీ బాధిత గ్రామాల్లో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాలు కిడ్నీ వ్యాధి సమస్యతో తల్లడిల్లిపోతున్నాయి. కిడ్నీ వ్యాధితో ఇక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ గ్రామాల్లో కిడ్నీ వ్యాధి సమస్య ఉంది. బాధితులు నిత్యం డయాలసిస్ చేసుకోవటానికి కొత్తగూడెం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్తూ లక్షలు దారబోస్తున్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో కిడ్నీ సమస్యతో కేవలం అనంతారం గ్రామంలోనే 10 మంది వరకు చనిపోయారు. ఇందులో 8 ఏళ్ల బాలిక, 25 ఏళ్ల యువతి, 35 ఏళ్ల యువకుడు, 40 ఏళ్ల వ్యక్తి కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారం బాధిత గ్రామాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందంతో మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో కిడ్నీ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా ఉన్న విలేజెస్ సంబంధించి వెళ్ళి కూడా అక్కడ హెల్త్ క్యాంపులు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. పడమటి నరసాపురం, అనంతారం సంబంధించిన ఈ గ్రామాల్లో కూడా ఎక్కువగా కేసులు సంబంధించి వస్తున్న నేపథ్యంలో ఈ విలేజ్లో ప్రత్యేక బృందం కూడా పర్యటిస్తుంది. వారికి సంబంధించిన గ్రామస్తులకు సంబంధించి ఎవరైతే కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారి శాంపుల్ సంబంధించి కూడా తీసుకుంటున్నారు. అసలు ఏంది దీని కారణం అన్నది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరంతరం ఈ కిడ్నీ సమస్యతో కూడా నరకయాతన పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో వైద్య అధికారుల బృందం మనకు అందుబాటులో ఉంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ కేసులు సంబంధించి వస్తున్నాయి కదా, దీన్ని ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు? ఎన్ని గ్రామాలు గుర్తించారు? శాంపుల్స్ ఎన్ని సేకరించారు? మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక టీంని ఫామ్ చేశారు, సర్వేలెన్స్ టీంని. సో ఇది ఇక్కడ కేసెస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఏంటని చెప్పేసి అందులో 2 డాక్టరు, ఒక ఎపిడమాలజిస్టు, ఒక జనరల్ ఫిజిషియను, వీళ్ళతో ఒక టీము ఏర్పాటు చేసి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా వేయడం జరిగింది. సో మేము ప్రజెంట్గా అనంతారంలో మరియు పాపకొల్లు సబ్ సెంటర్లో, ప్రజెంట్గా ఇక్కడ మన పిఎన్పురంలో ఒక 3 డేస్ నుంచి మేము పేషెంట్ని పర్సనల్గా కలిసి వాళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. లైక్ వాళ్ళ బేసిక్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ ఆల్కహాల్ అలాంటివి ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఏమైనా పెస్టిసైడ్ యూసేజ్ ఉందా అనే దాని మీద కూడా, ఫోకస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకుంటారు అనే దాని మీద కూడా మేము రీసెర్చ్ చేయడం జరుగుతుంది. మనకు బేసిక్గా ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక మనకు కాజ్ ఆఫ్ డిసీజ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏర్పడుతుంది. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏమన్నా దీనికి ఏమన్నా డిసీజ్ కాజింగ్ ఏమన్నా ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇవన్నీ శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత క్లియర్గా మనకు కాజ్ ఆఫ్ డిసీజ్ అనేది అర్థమవుతుంది. కిడ్నీ సమస్య రావడానికి ఏది కారణం అనేది కూడా వాటర్ శాంపుల్ సంబంధించి కూడా ఇప్పటికే సేకరించామని చెప్తున్నారు. మొత్తానికి చాలా ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది. ఈ సమస్యని చెక్ పెట్టడానికి వైద్య అధికారుల సంబంధించిన బృందం ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో దాదాపుగా 4-5 విలేజెస్ సంబంధించి ఐడెంటిఫికేషన్ చేశారు. ఈ 4-5 విలేజెస్ కూడా ప్రస్తుతం హెల్త్ క్యాంపులు సంబంధించి కొనసాగుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఇంకా హెల్త్ క్యాంపులు పూర్తయిన తర్వాత ఈ శాంపుల్స్ అన్ని ఇప్పటికే టీహబ్కు పంపించామని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా ఏళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో తమ గ్రామంలో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని, దేనివల్ల అనేది తెలియటం లేదని చెబుతున్నారు. సర్వేలో భాగంగా రక్త నమూనాలు ఇవ్వటానికి వచ్చిన బాధితులు. ఇప్పటికే అన్ని ఆసుపత్రులు తిరిగామని, లక్షల్లో ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ బాధిత గ్రామాల్లో ఇప్పటివరకు 50 మంది బాధితుల శాంపిల్స్ సేకరించి రక్త పరీక్షల కేంద్రం టీహబ్కు పంపించారు. పూర్తి వివరాలు బాధితుల వద్ద నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉన్నవారంతా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు. పడమటి నరసాపురంతో పాటుగా ఈ శాంపుల్ సంబంధించి కూడా వీరి వద్ద నుంచి హెల్త్ టీమ్ సంబంధించి సేకరిస్తుంది. చెప్పండి, మీరు
ఎన్నేళ్ళ నుంచి కిడ్నీ సమస్యతో ఇబ్బంది? 8 సంవత్సరాలు పెట్టండి, 8 సంవత్సరాలు పెట్టి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. 8 సంవత్సరాలు పెట్టి. ఏంది కారణం ఏందని తెలిసిందా మీకు ఇప్పటి వరకు? ఏందా ఏం కదా వాంతి వచ్చిందండి, బాగా మందులు కొడతాం చాలా మీద, మందులు వచ్చింది అట్లా వచ్చింది మనకి. ఎంతవరకు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? ఇవ్వండి, ఇప్పటి వరకు ఎంతవరకు ఖర్చు అయింది? ఖర్చు అయిందండి. ఎక్కువ రైతులు సంబంధించి ఉన్నారు, వీళ్ళు దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చుట్టూ తిరిగారు, వేలు కూడా ఖర్చు పెట్టారు. 8 ఏళ్ల నుంచి కూడా 3 లక్షల వరకు ఖర్చు పెట్టామని చెప్తారు. ఏం పేరు వీరారెడ్డి? వీరారెడ్డి సంబంధించిన పేషెంట్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఖమ్మం కూడా తిరిగారు. అన్ని హాస్పిటల్ సంబంధించి కూడా ఈ కేస్ షీట్స్ సంబంధించి చూడొచ్చు. చాలా వరకు ఈ పేదలంతా లక్షల వరకు దారబోసారు ఈ సమస్య సంబంధించి. దీంతో ఈ లక్షలు సంబంధించి ఖర్చు చేసి వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలన్నది కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే చెప్తున్నారు. చూడు, ఈయన కూడా దాదాపుగా హైదరాబాద్కి వెళ్ళారు, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి తిరిగారు. 3-4 లక్షల వరకు కూడా ఖర్చు అయిందని కూడా పేషెంట్ సంబంధించి చెప్తున్నారు. అన్ని కిడ్నీ సంబంధించిన మహమ్మారి ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళ నుంచి కూడా వెంటాడుతుంది. చాలామందిని కూడా ఆర్థికంగా నష్టాలు సంబంధించి చేసింది. ఎంతోమంది కూడా ఈ సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో శాశ్వత సమస్యను పరిష్కరించాలన్నది ఉద్దేశంతో కూడా హెల్త్ సంబంధించిన టీమ్స్ ఉంది. ఇలాంటి గాథలు ఇలాంటి ఏజ్ పర్సన్సే కాదు, తక్కువ 40 నుంచి 50 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రాంతం నుంచి ఇబ్బంది పడుతున్నారు. మనకున్న సమాచారం 100 నుంచి 200 వరకు కూడా పేషెంట్స్ సంబంధించి ఉన్నారు. అయితే వాళ్ళందరి శాంపుల్ సంబంధించి సేకరించిన తర్వాత దీనికి సంబంధించి టీ హబ్కు కూడా పంపిస్తారు. అన్ని రకాలుగా బ్లడ్ శాంపుల్స్తో పాటుగా లోకల్ విలేజ్లో ఉన్న వాటర్ సంబంధించిన శాంపిల్స్ కూడా సేకరించి తర్వాత దీనికి ఈ సమస్యను బట్టి ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా అందిస్తారన్న చూడాలి. డయాలసిస్ సంబంధించి కూడా చాలామంది పేషెంట్స్ కూడా ఇప్పటికే ఖమ్మంకు కొత్తగూడెం కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారు నిరంతరం వెళ్తూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్ళి కూడా డయాలసిస్ సంబంధించి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ బృందం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత దీనికి కార్యాచరణ సంబంధించి సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్తారన్నది చూడాలి. సాక్షి టీవీ చొరవ చూపడంతో గ్రామంలోని కిడ్నీ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేతో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారని అనంతరం గ్రామ సర్పంచ్ రమేష్ తెలిపారు. గ్రామంలోని కిడ్నీ సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు సాక్షి టీవీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. కొత్తగూడెం వైరా నియోజకవర్గం పరిధిలో మొత్తం 5 గ్రామాల్లో కిడ్నీ సమస్య అనేది ఎక్కువగా ఉంది. కిడ్నీ సమస్యతో కూడా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా మన అనంతరం గ్రామస్తులు కూడా సాక్షి టీవీని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనంతరం గ్రామంలో ఉన్న కిడ్నీ సంబంధించి సమస్యపై కూడా కథనాలు కూడా సాక్షి ప్రసారం చేసింది. అసలు మొత్తం చాలా ఈ గ్రామంలో కూడా చనిపోయిన వాళ్ళు అంటే యువకులు కూడా చాలామంది ఉన్నారు. తక్కువ వయసులో ఉన్న యువకులతో పాటుగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ సంబంధిత సమస్యతో చనిపోయారు. దీంతో తమ గ్రామాన్ని ఆదుకోవాలి, తమ గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ గ్రామస్తులు కోరారు. దీంతో సాక్షి ప్రసారం చేసిన కథల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి ఆ హెల్త్ క్యాంపులకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి గ్రామస్తుల నుంచి కూడా శాంపిల్స్ కూడా సేకరించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో అనంతరం సర్పంచ్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచే ఈ గ్రామంలో కిడ్నీ వ్యాధి అనేది ఉంది. గతంలో కూడా మరి సాక్షి టీవీ కూడా ఇక్కడ ఈ కథనం ప్రచురించడం జరిగింది. మరి దానికి స్పందించి అప్పట్లో కూడా మరి అధికారులు ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించారు. మరి దానికి ఒక పరిష్కారం చూపించమని చెప్పి మా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే వెంటనే డిఎంఎన్హెచ్ఓ గారికి ఫోన్ చేసి మరి ఈ గ్రామంలో సర్వే జరిపి అసలు ఈ కిడ్నీ వ్యాధి ఈ గ్రామాన్ని ఎందుకు పట్టి పీడిస్తూ ఉంది, ఈ తరహాలో భారీ ఎత్తున ఉంది, దాన్ని మరి తగ్గించే విధంగా కృషి చేయాలని అధికారులను కోరటం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి స్పందించిన అధికారులు కూడా మరి మొన్న అనంతరం గ్రామానికి అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ గారు కూడా ఈ గ్రామానికి రావటం జరిగింది. వచ్చి కొంతమంది పేషెంట్ల దగ్గరికి లేవలేని పేషెంట్ల దగ్గర కూడా వెళ్ళి మరి వారి అసలు ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, ఏం పని చేస్తూ ఉంటారు మొదటి నుంచి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇది నీటి ద్వారానా, ఆహారపు అలవాట్ల ద్వారానా, మద్యం ద్వారానా, మరి ఏంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది సర్వే చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తాం.
దానికి సంబంధించి ఆ తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏ రకంగా ముందుకు పోతే ఈ కంట్రోల్లోకి వస్తుంది ఈ వ్యాధి అనేది కూడా మరి అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు మరి సర్వే అయితే జరుపుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సంబంధించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారన్నది కూడా తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం ప్రకారం 150 మంది పైన కూడా ఈ బాధితులు సంబంధించి ఉన్నట్టు తెలుస్తుంది. వీరి అందరి నుంచి శాంపిల్స్ సేకరించిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిడ్నీ వ్యాధితో ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నవారు ప్రాణాలు కోల్పోతుంటే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు యువకులు చదువులు సైతం మానేసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. గతంలో బేతాలపాడు గ్రామంలో ఐసీఎంఆర్ బృందం సర్వే నిర్వహించింది. అవసరమైతే మరోసారి ఐసీఎంఆర్ బృందాన్ని పిలిపించి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం వారం రోజుల పాటు జరుగుతున్న సర్వేలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీసుకుంటున్న ఆహారం, త్రాగునీరు, వాడుతున్న మందులు, వారికి ఉన్న వ్యాధుల వివరాలను సేకరిస్తున్నారు. తాగునీటి నమూనాలను సేకరించి ఫ్లోరైడ్ శాతాన్ని గుర్తించేందుకు పరీక్షలకు పంపుతున్నారు. కిడ్నీ బాధిత గ్రామాల్లో కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలని కోరుకుందాం.